నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరై ఆయనకు మద్దతు పలికారు. అనంతరం ఖలీల్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశం కల్పించారని, 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ అని నేను నామినేషన్ వేయడం జరిగింది. జగనన్న ఆశీస్సులతో ఈరోజు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఒక సామాన్యుడికి అవకాశం కల్పించారు. ప్రజలు సేవ చేసుకునే అవకాశం. ఎందుకంటే నాకు ఏ వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా. 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటా. ఏ అవసరం ఉన్నా వాళ్ళు నాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. నేను ఎప్పుడైనా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు కాల్ చేసి నేను వాళ్ళ దగ్గరే పోతా. ఎందుకంటే జగనన్న సామాన్యుడికి ఎందుకు అవకాశం కల్పించారంటే ప్రజలకు సేవ ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఒక ఇదితో ఈరోజు జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ పోయినా జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. ఈరోజు సింపుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా సింగిల్గా వచ్చి నామినేషన్ వేద్దాం అనుకున్నాం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ వచ్చి ఆశీర్వదించారు. తప్పకుండా ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు వచ్చి అందరూ ఆస్వాదించారు. తప్పకుండా జగనన్న సీఎం అవుతున్నారు. ఈ నెల్లూరు సిటీ నుంచి అత్యధిక మెజార్టీతో నేను మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ నేను తప్పకుండా గెలుస్తున్నాం. ఎందుకంటే విజయసాయిరెడ్డి మన ఎంపీ అభ్యర్థిగా వచ్చిన తర్వాత ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్కరూ ఏ అవసరం ఉన్నా టకటక పనులు చేసుకుంటూ పోతున్నాం. ఇంకా ఆయన మనకు అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఆయన మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. ఆయన ఉన్నంత వరకు చిన్న పనులు కానీ నేను ఉంటా ఇక్కడ అందుబాటులో. మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు ఉంటారు మనకు అందుబాటులో. అలాగే విజయసాయిరెడ్డి అన్న ఉంటారు. ఏ అవసరం ఉన్నా రాష్ట్రంలో కానీ దేశంలోనే ఏ సమస్య ఉన్నా విజయసాయిరెడ్డి అన్న పరిష్కరిస్తారు. తప్పకుండా మేము అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భరోసాలాగా కార్యకర్తలు కానీ నాయకులకు కానీ అందుబాటులో ఉంటాం. అలాగే అనిల్ అన్న చేసిన అభివృద్ధి ఈరోజు చూస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్క నెల్లూరు సిటీలో ఎంత డెవలప్ అయిందో అలాగే జగనన్న చేసిన పథకాలు ఈరోజు ఒక వరంలాగా మనకు ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. జగనన్న సీఎం చేసుకొని అలాగే నెల్లూరు జిల్లాలో 7కి 7 అసెంబ్లీ స్థానాలు అలాగే ఎంపీ స్థానం అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. జగనన్న సీఎం అవుతున్నారు. ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఎలాగ ఉందో సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అలాగే తప్పకుండా వాలంటీర్ వ్యవస్థని అందరికీ ముందుకు నడుపుకుంటూ పోతాం. అలాగే ఎప్పుడు ప్రజలకి ఎప్పుడు అవసరం ఉన్నా ఈరోజు ప్రజల దగ్గరే పరిపాలన చేస్తున్నాం. ఎందుకంటే జగనన్న చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల దగ్గరే పాలనలాగా ఒక నాయకులు కానీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఇంటికి గడప తొక్కుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే కనుక్కొని పరిష్కరించడానికి ఈరోజు చూస్తున్నాం. 4.5 సంవత్సరం తర్వాత ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చి ఈరోజు మేము అభివృద్ధి చేశా, 1000 కోట్ల అభివృద్ధి చేశా చెప్తున్నారు. మీరందరూ మీడియా మిత్రులు అందరూ చూశారు. టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారు, ఏం చేశారు మీరందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఆయన చెప్పేది మొత్తం అబద్ధపు మాటలు. ఈరోజు ఆయన మీడియా ద్వారా కానీ ఎక్కడైనా ఇది చేశానని చెప్పమనండి. ఏ పార్కులు కానీ హెల్త్ క్లినిక్లు కానీ ఫ్లైఓవర్ కానీ పెన్నా బ్యారేజ్ కానీ పెన్నా రివిట్ వాల్ కానీ జాఫర్ సాకాలో రివిట్ వాల్ కానీ ఎక్కడ చూసినా ఏ వార్డులో చూసినా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కట్టుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీసం 1200 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి చేసుకున్నాం. మేము ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఇంకా 2.5 సంవత్సరంలో 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినా అంటే అది జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు. అలాగే చూస్తున్నాం సంక్షేమ 1180 కోట్ల రూపాయలు ఈరోజు మన నెల్లూరు సిటీలో సంక్షేమ పథకాలు అందున్నాయి. అలాగే ప్రతి ఒక్కరూ జగనన్నని సీఎం చేసుకోవాలని ఇక్కడ నేను అనేది కాదు, ఒక సామాన్యుడు నాకు అవకాశం కల్పించారు. ఇక్కడ నన్ను చూడాల్సిన అవసరం లేదు. జగనన్న చూసి నన్ను ఓటేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, మీ సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించండి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, మీరు ఎప్పుడు కాల్ చేసిన పలికేవాడిని ఒక సామాన్యుని. మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.